హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి చంద్ర పాండ్రంగి అండ్ మనం ఒక చిన్న షార్ట్ రైడ్కి వెళ్ళబోతున్నాం. సో మన ఆఫీస్లో అయితే అవుటింగ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో నియర్ బై రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో చూడడానికి అయితే వెళ్తున్నాను. అండ్ నేను ఒక సెటప్ అయితే తీసుకున్నా వ్లాగింగ్కి. సో ఇది నాకు అరౌండ్ ఒక 380 ఆర్ 390 పడింది. సో ఇక్కడ హోల్డ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మన మొబైల్ హోల్డ్ చేస్తే డ్రైవింగ్ చేసినప్పుడు మోటో వ్లాగింగ్ చేయొచ్చు. సో ఈ నా బైక్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు. నేను వింటేజ్ కైండ్ ఆఫ్ బైక్ తీసుకున్నా, రాయల్ ఎన్ఫీల్డ్ 2002 మోడల్. గేర్స్ అన్ని రైట్ సైడ్ షిఫ్టింగ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ బ్రేక్ ఉంటుంది. సో ఈరోజు దీన్ని టెస్ట్ చేద్దాం, దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఇది నా ప్యాలెస్ అన్నట్టు, ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్దాం. సో నెక్స్ట్ మన సిరీస్లో బైక్స్ గురించి అయితే వీడియోస్ రాబోతున్నాయి. సో మిస్ అవ్వద్దు, మోటో వ్లాగింగ్ కూడా వీడియోస్ వస్తాయి. సో ఇప్పుడు మన ప్రజెంట్ అయితే అచ్యుతాపురం నుంచి ఎలమంచిలి వెళ్ళే రూట్లో కోకో రిసార్ట్స్ అని చెప్పేసి బాగుంటుందంట. సో దాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాం. సో పదండి వెళ్దాం. ఈ హెల్మెట్ చూసి అయితే మీరు నవ్వద్దు. యాక్చువల్లీ నేను రాయల్ ఎన్ఫీల్డ్లోని 7000 ఒకటి మంచి హెల్మెట్ అయితే చూసాను. సో అప్పటి వరకు టెంపరీ యూజ్ చేద్దామని చెప్పేసి ఇది ఒక 500 చేంజ్ పడింది. ఇదైతే యూజ్ చేస్తున్నాను. సో 7000 అంటే కొంచెం పెద్ద అమౌంటే కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది తీసుకోవడానికి. అండ్ ఇంకొక 2 హెల్మెట్స్ ఉన్నాయి, ఫుల్ హెల్మెట్స్. కాకపోతే నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు. రాయల్ ఎన్ఫీల్డ్ మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ హాఫ్ హెల్మెట్ అయితే చాలా బాగుంటుంది. బట్ ఈ హాఫ్ హెల్మెట్ పెట్టుకుంటే పీకే సినిమాలో పెట్టుకుంటాడు కదా ఎల్లో హెల్మెట్, ఆ ఫీల్ వస్తుంది నాకు. సో దట్స్ ఇట్, పదండి. నాకు వచ్చిన శాలరీలో మొత్తం అన్నీ చెప్పులకి అయిపోతున్నాయి డబ్బులన్నీనా. సో బైక్ గురించి చెప్పాలి అంటే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 తీసుకున్నాను నేను, ఓల్డ్ వెర్షన్. సో ఈ ఏరియా చాలా ఫేమస్ అనమాట. అచ్యుతాపురంలోని మురుగు కాలువ అంటే అందరికీ తెలుస్తుంది. యాక్చువల్లీ చెప్పాను కదా మీకు, కోకో రిసార్ట్స్ అని చెప్పేసి కంపెనీ రిలేటెడ్ ఒక అవుటింగ్ వెళ్తామని చెప్పేసి. సో ఎలమంచిల్ నుంచి అనకాపల్లి వెళ్ళే రూట్లో బ్రిడ్జ్ అయితే వస్తుంది. బ్రిడ్జ్ దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి. అక్కడైతే కోకో రిసార్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. శారదా నది బ్రిడ్జ్ పక్కనైతే ఉంటుంది ఇది. సో ఇక్కడికి మాట్లాడడానికి అయితే వచ్చాం. ప్రైజింగ్ ఎట్లా పడుతుంది, సో రూమ్స్ అవైలబిలిటీ, ఏమేమి ఫెసిలిటీస్ వీళ్ళు చూపిస్తారు ఇవని చెప్పేసి. ఇది చూడండి, కుమ్మేసింది వ్యూ అయితే. నైట్ టైం అయితే పిచ్చిగా ఉంటుంది. ఎట్లా పడతాయి ప్రైజెస్ ఇవి? యాక్చువల్ కపుల్స్ వస్తే ఎట్లా, ఫ్యామిలీ వస్తే ఎలాగా, లేదంటే ఒక బ్యాచ్ ఆర్ గ్యాంగ్ వస్తే ఎట్లా? కపుల్స్ వస్తే మినిమం రూమ్ 2500, 2500. చెక్ ఇన్ చెక్ అవుట్ టైమింగ్స్? చెక్ అవుట్ అయితే మార్నింగ్ 9, ఈవినింగ్ 5. ఓకే, డేలో. ఓకే, ఫ్యామిలీకి అయితే 5000 వన్ డే 5000. మార్నింగ్ 10, నెక్స్ట్ రోజు 8. ఓకే, ఒకవేళ బ్యాచ్ వస్తే, ఒకవేళ ఎక్కువ మంది వస్తే మన పర్సన్స్ బట్టి ఉంటుందా? సో రూమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఫెసిలిటీస్ 4 రూమ్స్ ఉన్నాయా? ఒక 20 మెంబర్స్ ఎట్లా? 20 మెంబర్స్ అయితే 15,000 అవుతుందా? మాక్సిమం ఎంతవరకు స్టే చేయడానికి అవుతుంది ఇక్కడ? 20 అంటే ఒక 25 మెంబర్స్ వరకు. ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఇక్కడ? ఇది ఒకటి చూపించమంటారా? ఒకసారి చూపిస్తారా? సో యాక్చువల్ మాది కంపెనీ అవుటింగ్ ఒకటి ఉంది, చూడడానికి వచ్చాము. ఒక 30+ రావచ్చు. సో చూడడానికి వచ్చాం. సర్ఫింగ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్? స్విమ్మింగ్ పూల్, రైన్ డాన్స్, బాక్స్ క్రికెట్, ఓకే, పార్టీ ఏరియా. ఓకే, మొత్తం అంతా ఇంక్లూడింగ్ కదా ప్రైజెస్లోని. సో గ్యాంగ్ ఒక బ్యాచ్ వచ్చినట్లయితే ప్రైజింగ్ పర్సన్ బట్టి ఉంటుంది. కపుల్స్ అయితే 2500, ఫ్యామిలీ అయితే 5000. ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలు, ఒక పర్సన్ ఎక్స్ట్రా. ఓకే, 5 మెంబర్స్కి. వీడియో రికార్డ్ అవుతుందా? వీడియో రికార్డ్ అవుతుంది.
ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? ఇది జూలై 25. జూలై 25 ఇయరేనా? 26 25 25 9 months ఎంత అవుతుంది. 9 months. మోస్ట్లీ ఎక్కువ మంది వస్తూ ఉంటారా? పర్లేదు ఇక్కడ అంటే ప్లేస్ ఎక్కువ కదా, అవును. పార్టీస్కి అటువంటి బ్రాండెక్స్ కంపెనీ అవి అవుతాయి పార్టీ. ఓకే, కంపెనీ అవుటింగ్స్ ఎక్కువ వస్తుంటారు. సో ఎంతమంది ఉండొచ్చు ఈ రూమ్లో? ఈ రూమ్లో 4 members తీసుకుని ఉండొచ్చు. 4 members సరిపోతుంది ఇది. ఎక్స్ట్రా బెడ్ ఇస్తే జస్ట్ 10 members. ఓకే, అటాచ్డ్ వాష్రూమ్ కదా? ఒకసారి వచ్చి. సో అన్నీ ఇదే థీమ్తో ఉంటాయి రూమ్స్ అన్నీనా? కింద 2 ఎలా ఉంటాయి, మీద కూడా అలాగే ఈ లుక్లోనే ఉంటాయి. ఓకే, యాక్చువల్గా ఇదంతా పార్టీ ఏరియా అన్నట్టు. ఒక బ్యాచ్ లేదా ఎవరైనా అవుటింగ్కి ఫ్యామిలీ కానీ కుర్రాలు కానీ ఎవరైనా రావచ్చు ఇక్కడికి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఓపెన్ ఏరియా ఉంటుంది, ఓపెన్ థియేటర్ కూడా ఉంటుంది. సో మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, చిల్ చేయొచ్చు. మీకు బాగా అలసిపోయిన తర్వాత డ్యాన్స్ చేయాలనిపిస్తే అక్కడ రైన్ డ్యాన్స్కి మీకు కనిపిస్తుంది అక్కడ పోల్స్ ఇవన్నీనా. సో అక్కడైతే మీరు రైన్ డ్యాన్స్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను మీకు ఒకసారి. స్విమ్మింగ్ పూల్ అయితే రూమ్స్ అయితే ఉన్నాయి. సో మన బీచ్ వైపు రావడానికి బెంచెస్ అయితే అరేంజ్ చేశారు కోకోనట్ ట్రీస్ కింద. సో మన ఇక్కడ రిలాక్స్ అవుతూ ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తూ మంచిగా చిల్ అవుతూ. మోస్ట్లీ ఈ రూమ్స్ అయితే ఫ్యామిలీస్కి అయితే చాలా బాగుంటుంది అంటున్నారు. సో మనం లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం సో రూమ్స్ ఎట్లా ఉందో. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో స్విమ్మింగ్ పూల్ అయితే చూడండి, ఈ చిన్నపిల్లలుగా స్విమ్మింగ్ పూల్ ఇది మొత్తం ఎంత ఫీట్ ఉంటుంది? 5.5 డెప్త్. ఓకే, ఏంటి కుర్చీ ఎంత ఉంది? వెళ్ళిపోచ్చా? చూడలేదా? ఫ్రిడ్జ్ కూడా వర్కింగేనా? ఫ్రిడ్జ్ కూడా. సో హాల్, ఇది ఒక బెడ్రూమ్ అయితే ఉంది. సో 2 3 4 అయితే సఫిషియంట్ అని చెప్పుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే, ఇది బాగుంది బెడ్రూమ్. కామన్ వాష్రూమ్ రెండింటికి కూడా ఇది. ఓకే, ఇది ఎంత పడుతుంది ప్రైస్? ఓకే, ఇది ఎక్కువ మంది మెంబర్స్ వస్తే ఇది ఇస్తారా మీరు? కుక్ చేసుకోవచ్చు ఎవరైనా కావాలని తెచ్చుకొని. ఇక్కడ అవదా? మీరు చూపించిన రూమ్స్ అక్కడ అవును, బయట కుక్ చేసుకోవచ్చు కావాలంటే. ఫ్రిడ్జ్, ఓకే. సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి కదా మొత్తం అన్నీనా? సో ఏమైనా ఎలా అంటే సెక్యూరిటీ పరంగా కూడా మీకు పర్లేదు, మొత్తం మీరు చూసుకుంటారు. ఎంతమంది ఉంటారు మీరు ఇక్కడ? మొత్తం 5 members మెయింటైన్ చేస్తారా? ఓకే. ఈ కోకో రిసార్ట్స్ మామిడివాడ కత్తూరు, గ్రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, కారుణ్య నగర్, రాంబిలి మండలం. ఓకే, యాక్చువల్గా మనం కోకో రిసార్ట్స్కి రావాలనుకుంటే అచ్యుతాపురం నుంచి యలమంచిలి వెళ్తాం కదండి. యలమంచిలి వెళ్ళే దగ్గర ఒక పెద్ద బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేయకుండా ముందైతే ఒక రోడ్ ఉంటుంది, స్ట్రైట్ రోడ్, గోకువాడ రూట్ అని ఉంటుంది. అక్కడి నుంచి ఎంత ఉంటుంది మనకి? ఏముంటుందా? 500 meters వస్తే మనకి లెఫ్ట్ అండ్ రైట్ లో బోర్డ్స్ అయితే కనిపిస్తుంది, కోకో రిసార్ట్స్ అని చెప్పేసి. అవును, వాటర్ ట్యాంక్ ఉంటుంది పక్కన. సో మన వెనకాతలే శారదా నది కూడా ఉంది కదా పక్కన. ఫైనల్లీ వచ్చేసాం అనమాట. సో యాక్చువల్గా మేము సెలెక్ట్ చేసిన వాటిలో ఫస్ట్ వచ్చిన రిసార్ట్ ఇది. సో చూడ్డానికి అయితే చాలా మంచిగా ఉంది, చాలా వెల్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. బ్యాచ్ వచ్చినట్లయితే ఇన్సఫిషియెంట్ స్పేస్ ఉంటుంది, ఎక్కువ చిల్ అవుతారు కదా. అవుట్డోర్లో అయితే చాలా బాగుంది. ఈ కొబ్బరి చెట్లు ఎక్కడ తీసుకొచ్చారు? ఎప్పటి నుంచి ఉన్నామండి. సో ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాటిలో మీరు వీటిని తీయకుండా, ఓకే, బయట నుంచి అయితే తీసుకొచ్చినవి కాదు కదా ఇవి? ఓకే, వెహికల్ పార్కింగ్ ఇదంతా పెద్దదే ఉంది పార్కింగ్ కూడా. సో ఈజీగా ఒక
4-5 బస్సెస్ అయితే పట్టేస్తాయి ఇక్కడ, కార్స్ అయితే ఒక 10-20 పట్టేస్తాయి. స్టేజ్ ప్రోగ్రామ్ ఈవెన్ స్టేజ్ కూడా ఉంది కదా. సో ఇది బర్త్డే షూట్స్కి వీటికి ఇక్కడ చేస్తారు. అండ్ ఇది ఓపెన్ థియేటర్ అన్నట్టు, నైట్ టైం అయితే ఇక్కడ మూవీస్ అవన్నీ చేస్తారు. ఇక్కడ ప్రొజెక్టర్ పెట్టేసి, సో చాలా చాలా స్పేసియస్గా అయితే ఉంది. అండ్ కుర్రాలు క్రికెట్ ఆడుకోవాలి అనుకుంటే అక్కడ బాక్స్ క్రికెట్ ఆడుకోవచ్చు. చిన్నపిల్లలకి 2-3 అక్కడ స్లైడింగ్స్, నెక్స్ట్ ఉయ్యాల అలాంటివి ఉన్నాయి. సో మంచిగా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. ఫైనల్లీ అయితే రిసార్ట్ని అయితే విజిట్ చేసేసాము. సో ఇక్కడ 5 మెంబర్స్ అయితే మొత్తం మెయింటైన్ చేస్తున్నారు. సో మొత్తం అయితే చూపించారు ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పేసి. సో ఎప్పుడైనా మీ ఫ్యామిలీ కానీ లేదంటే ఒక బ్యాచ్ లేదా గ్యాంగ్తో ఎవరైనా మీరు రావాలనుకుంటే ఇదైతే మంచి స్పాట్ అని చెప్పుకోవచ్చు. కోకో రిసార్ట్స్ మంచిగా వైబ్ అవుతారు ఇక్కడ. సో ఈ వీడియో ఇలా కానించేద్దాం. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇంకొక కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. నేను మీ సాయి చంద్ర పాండ్రంగి.